తిరుపతి శ్రీ శృంగేరి శంకర మఠం విశేష వేడుకలకు సిద్ధమైంది. శ్రీ సచ్చిదానంద 168వ జయంతిని ఈ నెల 12న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శృంగేరి జగద్గురు ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు మఠం ప్రతినిధులు వివరాలను వెల్లడించారు. ఈ వేడుకల్లో భాగంగా శాస్త్ర సభలు, సంస్కృత పోటీలు, విశేష పూజా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. భక్తులందరూ ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని మఠం నిర్వాహకులు పిలుపునిచ్చారు. శంకరాచార్యుల వారి పరంపరలో వచ్చినటువంటి దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం శృంగేరిలో ఉంటుంది ఈ మఠం. ఈ శారదా మఠానికి అధిపతులు, ప్రస్తుతం ఉన్న అధిపతులు జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారు, వారి శిష్యులు జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వాముల వారు. వారు ధర్మ విజయ యాత్ర సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోనూ, కర్ణాటకలోనూ, అలాగే తమిళనాడులోనూ రకరకాల ప్రాంతాలను ఎప్పుడూ పర్యటిస్తూ ఉంటారు. ఆ పర్యటనల్లో భాగంగా ఈ సంవత్సరం ఈ మార్చి నెల 11వ తేదీ మన తిరుపతికి రానున్నారు. మార్చి నెల 11వ తేదీ సాయంత్రం పూట తిరుపతికి విచ్చేస్తారు. తిరుపతిలో రాముల వారి గుడి ఉత్తర మాడవీధిలో, దక్షిణ మాడవీధి, ఉత్తర మాడవీధిలో ఉన్నటువంటి శంకర మఠంలో వారికి స్వాగత సభ జరుగుతుంది. అయితే ఇది కొంచెం స్థలం చిన్నగా ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి వారికి చాలామంది భక్తులు వారి యొక్క అనుగ్రహ అభిలాషులై వస్తారు కాబట్టి వారందరికీ సౌకర్యంగా ఉండటం కోసం పద్మావతి కళ్యాణ మండపాల్లో వారి యొక్క చంద్రమౌళీశ్వర పూజ, అలాగే భక్తుల్ని వాళ్ళు అనుగ్రహించేటువంటి కార్యక్రమం వీటిని ఏర్పాటు చేశారు. కాబట్టి రాత్రికి చంద్రమౌళీశ్వర పూజ అక్కడ పద్మావతి కళ్యాణ మంటపాల్లో